వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనం హై లైఫ్ ఎగ్జిబిషన్కి వచ్చేసాం. సో ఇక్కడ మనకి వెరీ గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ అశు రెడ్డి ఉన్నారు మనతో. ఆవిడతో మాట్లాడదాం. హలో హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో చాలా క్యూట్గా ఉన్నారు ఈ శారీలో. నిజంగా చాలా ప్రిటీగా కనబడుతున్నారు. అండ్ ఎప్పటికప్పుడు మేము ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూనే ఉంటాము. మీరు షేర్ చేసే టిప్స్ కానీ ఇది నేను పాటిస్తున్నాను, మీకు నచ్చితేనే పాటించండి అని చెప్పడం నాకు బాగా నచ్చుద్ది. సో హౌ ఈజ్ ఈ హై లైఫ్కి ఇలా ఎగ్జిబిషన్కి రావడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షాపింగ్ అంటేనే లేడీస్కి చాలా కనెక్ట్ అయ్యే ఒక ఫ్యాక్టర్. సో ఇక్కడ షాపింగ్తో పాటు ఫుడ్ ఉంది, అండ్ జ్యువెలరీ ఉంది, లగ్జరీ డెకార్స్ ఉన్నాయి, అండ్ వాట్ నాట్ అన్నీ ఉన్నాయి, ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ. సో మంచిగా షాప్ చేసుకోవచ్చు ఒక వీకెండ్ హ్యాపీగా, వన్ ఫుల్ డే ఏం వర్క్ పెట్టుకోకుండా. ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో బయటికి రావడానికి ఒక రీజన్ ఎత్తుక్కుంటాం, బికాజ్ ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్. ఇది మొత్తం ఇంటీరియర్ లోపలే జరుగుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఆల్సో టు షాప్ మోర్ టైమ్. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ లోపల కలెక్షన్స్ చాలా బాగున్నాయి. అండ్ సమ్మర్ వేర్ అన్నందుకు ప్రాపర్, అంటే ఒక్కొక్క కాటన్ అండ్ ఒక్కొక్క లైన్ చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది హార్ట్కి. సో ఇట్స్ వెరీ నైస్. నేను ఒక వీడియో చూసాను అప్పట్లో. అశు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ షూ కలెక్షన్స్ కానీ నిఖిల్ చేసిన వీడియో చూశాను. సో చాలా కలెక్షన్స్ ఇష్టం. అసలు మెయిన్గా అశు రెడ్డికి ఏ కలెక్షన్స్ అంటే ఎక్కువ ఇష్టం? జ్యువెలరీయా, సారీయా, షూసా, బ్యాగ్సా, ఏంటి? మీకు మీ మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం అంటే ఎలా చెప్తారండి? నాకు అన్నీ ఇష్టమే. సో ఐ థింక్ ఐఎమ్ అ షాపింగ్ ఫ్రీక్. ఆబ్వియస్లీ ఎవ్రీ గర్ల్ ఇస్ అ షాపింగ్ ఫ్రీక్. నాకు తెలిసి అమ్మాయిలకి ఇది నచ్చదు అనేది ఏమి ఉండదు. ప్రాబబ్లీ ఫుడ్లో కొన్ని వెరైటీస్ నచ్చకుండా ఉంటుందేమో, కానీ షాపింగ్, జ్యువెలరీ అన్న, బట్టలన్నా, చెప్పులన్నా, ఏది మేకప్ అన్న, కాస్మెటిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మై ఫేవరెట్. సో నాకు బాగా తెలుసు అశు గారు ఏది తీసుకున్నా సరే వాళ్ళ మమ్మీ తిట్టడం కూడా ఆబ్వియస్లీ ఉంటుంది. అది ఎంతో స్వచ్ఛంగా ఆవిడ ఒప్పేసుకుంటారు అనమాట. అది బాగా నచ్చింది. అండ్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ నిఖిల్ గారి అదేమంటారు ఫిలిం స్టార్ట్ అవుతుంది. యు నో, హ్యావ్ యూ హెర్డ్ అబౌట్ దట్? నిఖిల్ విజయ్, I've seen a post. I'm not sure if he's acting or producing. ఓకే నైస్, గుడ్ ఫర్ హిమ్. నేనైతే ఒక పోస్ట్ చూశాను, బట్ కింద డిస్క్రిప్షన్ అది చదవలేదు. బట్ ఇట్స్ వెరీ గుడ్ టు నో దట్ మనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎదుగుతున్నారు అంటే ఇట్స్ వెరీ గుడ్ టు నో దట్. వాట్ అబౌట్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? నేను యాక్చువల్లీ నవదీప్ మూవీ ఒకటి ఏవం చేస్తున్నాను, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హిందీ మూవీ ఒకటి చేస్తున్నాను. సో హిందీ మూవీ ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్, లైఫ్ చేంజింగ్. సో ఐ కెన్ ఓన్లీ రివీల్ వన్స్ ద పోస్టర్ ఇస్ అవుట్. సో అశు రెడ్డి బాగా వండుద్దా, బాగా తింటుందా? బాగా వండుద్దా, బాగా తింటుందా? తింటే ఏ ఐటమ్స్ బాగా తింటుంది, వండితే ఏ ఐటమ్ బాగుంటుంది? ఓకే, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అండి, చాలా షార్ట్కట్లో చెప్పేస్తాను. నేను యూఎస్లో ఉండేటప్పుడు అక్కడ మన పనులు మనమే చేసుకోవాలి. అక్కడ బయట వెళ్ళి తినాలంటే అంత డబ్బులు ఉండవు. సో మన పనులు మనం చేసుకొని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఎవర్ ఐ టచ్డ్ కుక్కర్, పప్పు వండుకుందామని చెప్పి. సో అది కొంచెం రివర్స్ వెళ్ళిపోయి, ఐ డోంట్ నో వేర్ ఇట్ వెంట్ రాంగ్, విజిలా లేకపోతే ఆ రౌండ్ది, బ్లాక్ రౌండ్ది ఉంటుంది కదా లో, అది పెట్టాలా ఏమో, ఐ డోంట్ నో. బట్ పప్పు లోపలికి పెట్టగానే వితిన్ 15 minutesలో బ్లాస్ట్ అయిపోయి మొత్తం హౌస్ అంతా కాలిపోయింది. సో ఆ హౌస్ ఓనర్ నా మీద $17,000 ఫైన్ వేశారు. సో దట్స్ అ వెరీ లాంగ్ స్టోరీ. మనకు కొంచెం కుకింగ్కి దూరం ఉంటా, బట్ ఇప్పుడు బాగా నేర్చుకుంటున్నాను. అని మేము చూసాం బిగ్ బాస్లో మీరు వండడం లాంటివన్నీ కూడా చూసాము. సో ఎనీవేస్, వన్ థింగ్ అబౌట్ హై లైఫ్ అంటే ఏం చెప్పేస్తారు? హై లైఫ్ ఇస్ బేసికలీ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్ అనొచ్చు. ఎనీ టైమ్ హై లైఫ్ ఎగ్జిబిషన్ అంటేనే ఇట్స్ అ హ్యాపెనింగ్ థింగ్, బికాస్ నాట్ ఓన్లీ దేర్ కలెక్షన్స్, నాట్ ఓన్లీ దేర్ ఫుడ్, ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ అ టైం పాస్. అంటే వన్ ఫుల్ డే యూ కెన్ షాప్ అనే ఒక స్వాతంత్రం ఇచ్చారు లేడీస్కి. ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో బయటకు వచ్చి ఏం చేయాలి, ఎందుకంటే అందరూ ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. సో వన్ వర్డ్ ఇస్ హై లైఫ్ ఇస్ జస్ట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎగ్జిబిషన్.